వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు? ఈ హోటల్ ఓనర్ ఉన్నాడే, వాళ్ళమ్మ నాన్న. పెద్ద రిచ్చేమో. రిచ్చా తొక్క. ఈ హోటల్ ఓనరు వాళ్ళ ఊర్లో ఒకప్పుడు పెద్ద జులాయ్ అంట. లేరా ఏంటి ఏంటా? బయటికి వెళ్ళాలంటే సిగ్గేస్తుంది, ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాలంటే పరువు పోతుంది. అసలు నిన్ను ఎందుకు కన్నానా అనిపిస్తుందిరా. ఓ అదా, రామలయం దగ్గర గొడవే కదా. నేను ఆ శ్రీని గారు కొంచెం ఎక్కువ మాట్లాడాడు, అందుకనే కొంచెం గట్టిగా ఇచ్చాను అంతే. ఏంట్రా అంతే? రోజు రోజుకి గుండా ఎదలో తయారవుతున్నావు. నీ పౌరుషాన్ని నువ్వు బాగుపడడానికి ఉపయోగించు. ఊళ్ళో అందరూ ఒకప్పుడు గౌరవించేవారు, ఇప్పుడు నీ వల్ల చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళ చిన్న చూపు చూసినంత మాత్రాన మనమేం చిన్నోళ్ళు అయిపోము, వాళ్ళు గౌరవించినంత మాత్రాన మనమేం గొప్పలం అయిపోం. నీకేం తెలుసురా? బయటికి వెళ్తే నీ కొడుకు అలా, నీ కొడుకు ఇలా అని విని విని చికాకు వస్తుంది. కొడుకు అనేవాడు బరువు పెంచాలి కానీ రోజు రోజుకి ఇలా దిగజార్చకూడదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? నా ఇంట్లో ఉండాలంటే నాకు నచ్చినట్టు నేను చెప్పినట్టు బతకాలి, లేదా బయటికి వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకు. నాకు నచ్చినట్టు బతికితే మీకు ఇష్టం ఉండదు, మీకు నచ్చేలా బతికితే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను బయటికే పోతా. ఒరేయ్ ఒరేయ్ ఆగరా, ఒరే ఆగరా, నా మాట ఆలకించరా. ఆయన అంతే నా కోపంలో అంటారు, అవేం పట్టించుకోకు. ఇవాళ ఏం కొత్త కాదు కదా. అన్నేవంతలా బతిమాలక్కర్లేదు, కావాలంటే నువ్వు ఆడితే వెళ్ళిపోవచ్చు. ఏరా బావా, ఏంటి సడన్ గా హైదరాబాద్ వచ్చావు? నాన్నతో గొడవైంది బావా, మాట అనుకున్నావు, పంతంతో వచ్చేసాను. పని ఎత్తుకోవాలి బావా. రే, నాన్నతో గొడవ పడి వచ్చినంత మాత్రం గొప్పోళ్ళు అయిపోం రా. రేయ్, నేను వచ్చిందే మా నాన్న గొప్పోడని ప్రూవ్ చేయడానికి. సర్లే, ఏదో ఒకటి చేద్దాం గానీ డబ్బులు ఎంత ఉన్నాయి? అకౌంట్లో 1000 ఎంతో ఉన్నట్టున్నాయి, నా దగ్గర ఒక 500 ఎంతో ఉన్నారా. మరి ఇంకే సిట్టింగ్ వేసేద్దాం. అకౌంట్ లో ఉన్నాయి ట్రాన్స్ఫర్ చేయి, క్యాష్ ఇచ్చే. రే బావ, చెప్పడం మర్చిపోయాను, ఓనర్తో గొడవైందిరా బాబు. ఫ్లాట్ ఖాళీ చేసేమంటున్నాడు అర్జెంటుగా. ఎక్కువ చేస్తున్నా నా కొడుకు, చెప్పు ఏసి పడదింగుదాం. రే, ఇది మన ఊరు కాదురా. అయితే ఏంట్రా బొక్క. సర్లే, నాకు బెంగళూరులో 10 రోజులు పని ఉంది, నువ్వు పంజా కొట్టాలు, నాకు ఫోన్ చేయి. నా ఫ్రెండ్ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు, ఆ రూమ్లో ఉంది కానీ. సరేరా. బా ఆకలేసేస్తుంది. ఒరే బా, ఆకలేసేస్తుంది, ఇంట్లో తినడానికి వెళ్ళేవా? ఏం లేబా, ఈ ఒక్క రోజుకి బయట తిని. సరే. దీని అమ్మ జీవితం, డబ్బులు కూడా నిన్న అయిపోయినాయి. చేతిలో పైసా లేదు, ఇంటి నుండి పౌరుషంతో బయటకు వచ్చేసా. మళ్ళీ తిరిగి వెళ్ళే అంత పిరుకోణ్ణి కాదు. దొంగతనం చేసే బుద్ధి లేదు, వేరొకరి మీద ఆధారపడే ఆలోచన లేదు. కానీ ఆకలి ఎలా? ఏం కావాలండి? గింజుందా అన్న? గంజా దేనికండి? చొక్కాకు పెట్టుకుందామని. సరే, ఇగో తీసుకో బాబు. చాలా థ్యాంక్స్ అన్నా. ముక్క లేకుండా ముద్ద కూడా దిగదు. జీవితం యాంగిల్లో దిగకుండా దిగుతుంది. ఒరే బా, ఇక్కడే పంజాగుట్లో ఉన్నా, మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తా అన్నావు కదా. కాల్ చేసి చెప్తారా? స్విచ్ ఆఫ్. నైట్ సెట్టింగ్ కోసం వాడేసుకున్నాడు. నడి రోడ్డు మీద వదిలేశాడు.
అయినా ఇష్టం లేకుండా ఇచ్చే గౌరవం అవసరాల కోసం పుట్టే స్నేహం ఎక్కువ కాలం ఉండవులే. చా దబ్బేశాడు.